వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము టీజీఏపీ సెట్ 2024 అడ్మిషన్స్ ద్వారా ఎవరైనా ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కోర్సెస్లో జాయిన్ అవ్వాలంటే డీటెయిల్డ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్లో ఎలాంటి వివరాలు ఇచ్చారు, తర్వాత కౌన్సిలింగ్ షెడ్యూల్ ఏంటి, ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే మనము ప్రాసెసింగ్ ఫీ ఎలా పే చేయాలి, దాని తర్వాత దాని స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా డీటెయిల్డ్ నోటిఫికేషన్లో పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ అడ్మిషన్కి సంబంధించిన షెడ్యూల్ ఎలా ఉంది చూద్దాము. సో ఇక్కడ మనకి ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కోర్సెస్లో ఎవరైనా పార్టిసిపేట్ చేయాలంటే ఇంటర్మీడియట్ ఎంపీసీలో 45% మార్క్స్ ఓసీ క్యాండిడేట్స్ పాస్ అయి ఉండాలి. అలాగే 40% మార్క్స్ తోటి ఇతర క్యాస్ట్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి. గ్రూప్ సబ్జెక్ట్స్లో ఇంటర్మీడియట్లో 45% ఉంటే సరిపోతుంది ఓసీ క్యాండిడేట్స్కి. అలాగే 40% మిగతా అదర్ దాన్ ఓసీ క్యాండిడేట్స్కి ఉంటే సరిపోతుంది. మరి ఈ కౌన్సిలింగ్ మనం పార్టిసిపేట్ చేయాలంటే స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. స్లాట్ బుకింగ్ వచ్చి మనకి 4th జూలై నుంచి 12th జూలై వరకు కూడా మనకి స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరైతే ఈ 4th జూలై నుంచి 12th జూలై వరకు స్లాట్ బుకింగ్ చేసుకుంటారో వాళ్ళు 6th జూలై నుంచి 13th జూలై వరకు కూడా మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం హెల్ప్ లైన్ సెంటర్స్ విజిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనము ఆప్షన్స్ అనేవి 8th జూలై నుంచి 15th జూలై లోపు పెట్టుకోవాల్సి ఉంటుంది. 8th జూలై నుంచి 15th జూలై వరకు కూడా మనకి ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసుకునే అవకాశం ఇచ్చారు. ఈ ఆప్షన్స్ ఎవరైతే పెట్టుకుంటారో 15th జూలై నాటికి ఫ్రీజ్ అయిపోతుంది. అంటే 15th జూలై తర్వాత వాళ్ళ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. నెక్స్ట్ మనకి ఈ ఇలా ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళకి మెరిట్ ప్రకారం సీట్ అలాట్మెంట్ అనేది ప్రొవిజనల్గా చేయడం జరుగుతుంది. 19th జూలై ఆర్ బిఫోర్ మనకి చేయడం జరుగుతుంది. ఇలా సీట్స్ ఎవరైతే అలకేట్ అయినాయో అలా సీట్స్ అలకేట్ అయిన వాళ్ళు ట్యూషన్ ఫీ పేమెంట్ అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది వెబ్సైట్ ద్వారా చేయాల్సి ఉంటుంది. 19th జూలై నుంచి 23rd జూలై డేస్లో మనం చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన షెడ్యూల్. అలాగే సెకండ్ ఫేజ్కి సంబంధించిన షెడ్యూల్ కూడా ఇచ్చారు. సో ప్రస్తుతానికి అయితే మనకి ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఫేజ్లో కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలి అనేది మీకు ఇక్కడ నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. సో ముందుగా మనం ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ప్రాసెసింగ్ ఫీ పే చేయాలంటే మనకి ఇలా లింక్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీ క్లిక్ చేయగానే లింక్ క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఒక పేజ్. సో దీంట్లో మనకి ఇలా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన స్క్రీన్లో మనకి టీజీఏపీ సెట్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ మనం డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయాలి. అండ్ ఈ ఇమేజ్ ఇక్కడ ఏదైతే క్యాప్చా కనిపిస్తుందో ఈ క్యాప్చా ఉన్న వాల్యూస్ కూడా ఎంటర్ చేయాలి. సో మరి ఈ సమాచారం మనకి ఎక్కడి నుంచి తెలుస్తుంది, ఈ 3 ఫీల్డ్స్ వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తాయంటే సో మనము ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్లో మనకి ఈ సమాచారం ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ హాల్ టికెట్ నెంబర్ ఉంది, అలాగే మనకి డేట్ ఆఫ్ బర్త్ ఉంది, అండ్ నెక్స్ట్ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఉంది. ఓకే, ఈ సమాచారంతో మనం ఇక్కడ ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసేసి మనం ఆన్లైన్ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఫీ ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫీ పేమెంట్ అనేది ఓసీ క్యాండిడేట్స్కి అయితే 1200, ఓసీబీసీ క్యాండిడేట్స్కి 1200 పే చేయాలి. అలాగే ఎస్సీ ఎస్టీకి అయితే 600 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇది మనకి 12th జూలై వరకు కూడా పే చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. మనకి 4th జూలై నుంచి 12th జూలై వరకు ఇక్కడ చూసాం కదా రివైజ్డ్ షెడ్యూల్లో 4th జూలై నుంచి 12th జూలై వరకు కూడా మనం స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. సో అదే ఇక్కడ ఇచ్చారు. అండ్ ప్రాసెసింగ్ ఫీ చేయడానికి ఈ ఇన్ఫర్మేషన్ అవసరం అవుతుంది, మీకు ఆల్రెడీ చెప్పాను. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్లో ఉంటుంది. అండ్ ఇలా పే చేసిన తర్వాత పేమెంట్ గేట్వే పేజ్ అనేది మనకు వస్తుంది. ఆ పేమెంట్ గేట్వే పేజ్ ఎలా ఉంటుందో కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తాను. ఇది అయిపోయిన తర్వాత మనము పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత వెరిఫై పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేయాల్సి ఉంటుంది, క్లిక్ చేయాలి. సో వెరిఫై పేమెంట్ క్లిక్ చేసినప్పుడు మనకి ఇలా ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వెరిఫై పేమెంట్ స్టేటస్లో కూడా సేమ్ డీటెయిల్స్ అడుగుతుంది. కాకపోతే మీరు ఎలా పేమెంట్ చేశారో అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. పేమెంట్ చేసేటప్పుడు మనం 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి బిల్డెస్ ద్వారా చేయొచ్చు, ఇంకోటి టీవీఆర్ ద్వారా పే చేయొచ్చు. మీరు దేని నుంచి పే చేశారో అలా పే చేసిన దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వెరిఫై పేమెంట్ స్టేటస్ ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయాలి. సేమ్ డేటా తర్వాత వెరిఫై పేమెంట్ స్టేటస్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పేమెంట్ స్టేటస్ సక్సెస్ఫుల్ అయితే మాత్రం మనం స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. పేమెంట్ స్టేటస్ సక్సెస్ఫుల్ కాని పరిస్థితిలో మనం మళ్ళీ ఒకసారి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇలా పేమెంట్ అయిపోయిన తర్వాత మనకి అకౌంట్ నుంచి డెబిట్ అయిన అమౌంట్ డెబిట్ అయినా కూడా మనకి పేమెంట్ అనేది కంప్లీట్గా కాలేదు అంటే సక్సెస్ కాలేదు అని మెసేజ్ వచ్చినప్పుడు మరి అకౌంట్ నుంచి డెబిట్ అయిన అమౌంట్ మనకి వర్కింగ్ డేస్ ఇక్కడ వర్కింగ్ డేస్ ఇస్తారు. ఆ వర్కింగ్ డేస్ లోపు మనకి అమౌంట్ అనేది రీఫండ్ అవుతుందండి. ఓకే, సో బ్యాంకింగ్ వర్కింగ్ డేస్ ఉంటాయి. ఆ బ్యాంకింగ్ వర్కింగ్ డేస్ ప్రకారం మనకి అమౌంట్ అనేది రీఫండ్ అవుతుంది. సో డోంట్ వరీ. ఓకే, సో స్టిల్ మనకి
ప్రాబ్లం ఉంటే మాత్రం మనం హెల్ప్ లైన్ సెంటర్స్ వెళ్ళి కూడా అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఇది వెరిఫై పేమెంట్ స్టేటస్కి సంబంధించింది. అలాగే స్లాట్ బుకింగ్ మెనూ కూడా ఇలాగే ఉంటుంది చూడండి. స్లాట్ బుకింగ్ స్క్రీన్ కూడా సేమ్ ఉంటుంది. మనం హాల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఈ క్యాప్చా వాల్యూస్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ముందుగా ప్రాసెసింగ్ ఫీ పే చేసిన తర్వాత మాత్రమే మనకి స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించిన లైవ్ డెమో మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఈ టెక్స్ట్ ఇవన్నీ కూడా హాల్ టికెట్ నెంబరు, తర్వాత రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఈ వాల్యూస్ ఎంటర్ చేసి పే ఫీ ఆన్లైన్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మ్యాటర్ తప్పు ఉంది. సో మరి మనం మళ్ళీ ఒకసారి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ కూడా చూసి కరెక్ట్గానే ఎంటర్ చేయాలి. తర్వాత ఈ క్యాప్చా అనేది కొద్దిగా ఇబ్బంది పెడుతుంటుంది. మీరు ఐడియల్గా ఉంచితే ఇది మారుతూ ఉంటుంది. సో నాకు అలా మారిపోయే ఇక్కడ ప్రాబ్లం అయింది. పే ఫీ ఆన్లైన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. పే ఫీ ఆన్లైన్ క్లిక్ చేయగానే సో మళ్ళీ తప్పు వచ్చేసింది. సో ఇలా క్లిక్ చేయగానే మనకి ఇలా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫామ్ అనేది ఒకటి ఓపెన్ అవుతుందండి. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫామ్. ఓకే, బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫామ్ ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం ఇక్కడ డీటెయిల్స్ అనేవి కూడా అన్నీ వస్తాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత మనకి స్పెషల్ కేటగిరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే ఇక్కడ అన్నీ కూడా నో వచ్చేసాయి. దాని తర్వాత మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్ ఉంటే ఒకవేళ దాన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్ ఉంటే దాన్ని కూడా ఎంటర్ చేయండి. క్యాండిడేట్ ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఒకవేళ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. అండ్ మొబైల్ నెంబర్ కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే చూడండి, సో మొబైల్ నెంబర్ ఇక్కడ ఉంది, దాన్నే ఎంటర్ చేస్తాను. 9398854750. సో ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ డిక్లరేషన్ యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ డిక్లరేషన్లో ఏముంటుందంటే ఇక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్గా ఉంది అని చెప్పి మనం డిక్లరేషన్ యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత మనం సబ్మిట్ క్లిక్ చేయాలి. సో సబ్మిట్ క్లిక్ చేయగానే మనకి ఇలా యువర్ క్యాస్ట్ ఈజ్ ఓసీ అండ్ ప్రాసెసింగ్ ఫీ టు బి పేడ్ ఈస్ 1200 ఇలా వస్తుంది. సో ఈ ప్రాసెసింగ్ ఫీ అనేది మనకి క్యాస్ట్ని బట్టి వస్తుంది. సో క్యాస్ట్ బట్టి వచ్చిన తర్వాత మనకి ప్రాసెసింగ్ ఫీ కంప్లీట్ చేయాలి. ప్రాసెసింగ్ ఫీ కంప్లీట్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మనకి ఏమి చేయాలనేది ఇక్కడ ఇచ్చారు. టైమ్ స్లాట్ అపాన్ కంప్లీషన్ ఆఫ్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ క్యాండిడేట్ హ్యాస్ టు చూస్ ది టైమ్ స్లాట్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అట్ హెచ్ఎల్సీస్. ఓకే, దాని తర్వాత ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్, ఒకవేళ ట్రాన్సాక్షన్ బ్రోకెన్ అయినా ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్ అయినా కూడా మళ్ళీ మనము అది చేయాల్సి ఉంటుంది. ఓకే, ట్రాన్సాక్షన్ ఇస్ ఫెయిల్డ్ అండ్ ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే, టేక్ ప్రింట్అవుట్ ఆఫ్ ది సేమ్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్. ట్రాన్సాక్షన్ బ్రోకెన్ అయితే మనకి అమౌంట్ అనేది రీఫండ్ అవుతుందని చెప్పి ఇక్కడ ఇచ్చారు. ఒకవేళ సక్సెస్ఫుల్ అయితే మాత్రం మనకి నో ప్రాబ్లం. సో ఇప్పుడు మనం ఇది క్లిక్ చేయాల్సి ఉంటుంది, పేమెంట్ ఆప్షన్స్. సో ఇక్కడ మనకి ఆల్ టికెట్ నెంబర్ చూపిస్తున్నాడు, అలాగే మనకి ర్యాంక్ చూపిస్తున్నాడు. దీంతో యాక్చువల్లీ స్లాట్ బుకింగ్ అనేది చేస్తారు కాబట్టి సో దీని ప్రకారం మనము స్లాట్ బుకింగ్ ప్రకారం మనం వెరిఫికేషన్ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనం ఒకవేళ ఆన్లైన్లో పే చేయాలనుకుంటే దీన్ని టీ వ్యాలెట్ ద్వారా పే చేయొచ్చు, బిల్ డేస్ ద్వారా కూడా పే చేయొచ్చు. ఒకవేళ ఎగ్జిట్ అవ్వాలనుకుంటే డూ నాట్ పే ఆన్లైన్ అండ్ ఎగ్జిట్ అని కూడా చేయొచ్చు. యాక్చువల్ మనం డూ నాట్ పే ఆన్లైన్ ఎగ్జిట్ అని చేయం కాబట్టి సింపుల్గా మనం పే ఫీ ఆన్లైన్ అనేది చేద్దాం. పే ఫీ ఆన్లైన్ క్లిక్ చేద్దాం. సో ఇక్కడ థర్డ్ పార్టీ పేమెంట్ గేట్వేకి వెళ్తుంది. ఓకే చేయండి. మీరు పేమెంట్ అనేది ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్ ద్వారా చేయొచ్చు అని చెప్తున్నాడు. ఓకే క్లిక్ చేద్దాం.
సో ఇక్కడ మీరు వెయిట్ ద్వారా కావాలనుకుంటే వాటి ద్వారా పే చేయొచ్చు. మొత్తానికి అయితే ఇక్కడ 1200 వచ్చింది. ఆర్డర్ నెంబర్ అనేది కూడా నోట్ చేసుకోవాలి. తర్వాత మనకి పేమెంట్ రిసిప్ట్ అనేది వస్తుంది. సో ఇలా కంప్లీట్ చేయాలి. పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనము వెరిఫై పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వెరిఫై పేమెంట్ స్టేటస్ చెక్ చేద్దాం. వెరిఫై పేమెంట్ స్టేటస్లో మనకి సక్సెస్ఫుల్ అని రావాలి. యాక్చువల్లీ నేను ఇప్పుడు కంప్లీట్ చేయలేదు, కాకపోతే మీకు ఇక్కడ ఎలా ఉంటుందనేది చూపించడానికి చేస్తున్నాను కాబట్టి నేను కంప్లీట్ చేయను ఇప్పుడు. 2423 U08054 తర్వాత A1422 A1422 43588 43588 58879 అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 14th June 2007. 14 June 2007. సో ఈ క్యాప్చా అనేది బాగా సతాయిస్తుంది. సో మీకే తెలుస్తుంది, మీరు ట్రై చేసేటప్పుడు సొంతంగా ట్రై చేస్తుంటే కూడా ఇది బాగా ఇబ్బంది పెడుతుంది. వాల్యూమ్ 32. ఓకే, మనం పే చేసింది దీని ద్వారా అనుకొని చెక్ చేస్తున్నాం వెరిఫై పేమెంట్ ట్రాన్సాక్షన్. సో చూడండి, అథెంటికేషన్ స్టార్స్ రాంగ్ ఇలా రాలేదు, పేమెంట్ నాట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. మీకైతే ఇక్కడ సక్సెస్ఫుల్ అని రావాలి, పేమెంట్ సక్సెస్ఫుల్ అని రావాలి. నేను ఇంకా కంప్లీట్ చేయలేదు. ఇక్కడ చూపించి నెంబర్ కూడా వచ్చింది, ఆర్డర్ నెంబరు అది కూడా వచ్చేసింది ఇక్కడ. ఓకే, ఇదే నెంబర్ చూడండి, సేమ్ నెంబర్ ఉంటుంది. సో ఇక్కడ అది ఇంకా సక్సెస్ఫుల్ కాలేదు అని చెప్తున్నారు. ఫెయిల్యూర్ కాలేదు, సక్సెస్ఫుల్ అయితే కాలేదు అని చెప్తున్నాడు. సో ఇలా పేమెంట్ చేయాలి. సో ఇది నేను ఎగ్జిట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు కార్డ్ నెంబరు, ఎక్స్పైరీ డేట్, సివివి, కార్డ్ బ్యాక్ సైడ్ ఉంటుంది, కార్డ్ హోల్డర్ నేమ్, కార్డు ఎవరిది అనేది, అకౌంట్ కార్డు ఎవరిది అనేది ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది. నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా సెలెక్ట్ చేసుకొని మీరు పే చేయొచ్చు. వీటిలో ఈ బ్యాంక్స్ ఉన్నాయి, మెయిన్ ఇక్కడ ఇచ్చారు వీటి పాపులర్ బ్యాంక్స్ అని. మీరు కావాలనుకుంటే వీటిలో ఏ బ్యాంక్ నుంచి అయినా కూడా పే చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకి యూనియన్ బ్యాంకు, సిండికేట్ బ్యాంక్ ఇలాంటివి ఉంటాయి. సో వాటి ద్వారా మీరు వేటి ద్వారా పే చేయొచ్చు. ఎస్బీఐ అయితే ఎస్బీఐ ద్వారా కూడా పే చేయొచ్చు. సో బ్యాంక్ ద్వారా అయితే మనకి ఇలా సర్వీస్ ఛార్జెస్ పడుతున్నాయి. సో క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుతో కూడా మనకి సర్వీస్ ఛార్జెస్ పడతాయి. ఓకే, అది చెక్ చేసుకొని మీరు పే చేసుకోండి. వన్స్ ఇది అయిపోయిన తర్వాత పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలి. అది మీకు చెప్పాను ఆల్రెడీ. ఇక్కడ పేమెంట్ స్టేటస్ సక్సెస్ఫుల్ వచ్చిన తర్వాత మనము నెక్స్ట్ స్లాట్ బుకింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది. స్లాట్ బుకింగ్లో కూడా మనం ఇక్కడ చూడండి, ఇక్కడ స్లాట్ బుకింగ్లో ఏం చేయాలి, ప్రాసెసింగ్ ఫీ పే చేయాలి. ప్రాసెసింగ్ ఫీ పే చేసిన తర్వాత వీటిని ఎంటర్ చేయాలి. సో సేమ్ డేటా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రైట్, ఇక్కడ మనకి ఇది చెక్ చేయాలంటే ముందు మనకి పేమెంట్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. పేమెంట్ కంప్లీట్ అయితేనే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళగలుగుతాము. సో ప్రస్తుతానికి అయితే నేను పేమెంట్ చేయలేదు. సో నాకు ఇలా ఇప్పుడు చేసినా కూడా రాదు. ఓకే, పేమెంట్ స్టేటస్ సక్సెస్ఫుల్ లేదు కాబట్టి ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి నేను మీకు చెప్తాను. చూడండి, ఇవి హాల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి తర్వాత ఇక్కడ మనకి ఈ క్యాప్చా వస్తుంది, క్యాప్చా కూడా ఎంటర్ చేయాలి. సో అవైలబుల్ స్లాట్స్ అనేది ఒక స్క్రీన్ ఉంటుంది. సో అది మనము షో అవైలబుల్ స్లాట్స్ అనేది క్లిక్ చేయాలి. ఓకే, ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ. ఓకే, ప్రాసెసింగ్ ఫీ పే చేసిన తర్వాత ఇది చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకి ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ వస్తుందండి. డ్రాప్ డౌన్ లిస్ట్లో మనం ఏ కేటగిరీ కింద సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలనుకుంటాం అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు కేటగిరీ అంటే నార్మల్గా ఆల్ కేటగిరీ అని ఉంటుంది. ఒకటి స్పెషల్ కేటగిరీస్లో మనకి చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్, ఎన్సీసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఇలా ఎన్సీసీ ఈ కేటగిరీస్ ఉంటాయి. సో దాని తర్వాత ఆ కేటగిరీని కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనకి హెల్ప్ లైన్ సెంటర్, మనం ఎక్కడ హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటామో అది కూడా మనం ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ని సెలెక్ట్ చేసుకొని మనము ఏ డేట్ అండ్ టైం మనం ఏ డేట్లో ఇంట్రెస్ట్ అనేది కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. డేట్ క్లిక్ చేయగానే మనకి ఆ డేట్లో ఉన్న డిఫరెంట్ అవైలబుల్ టైమింగ్స్ అనేవి చూపిస్తాయి. సో 9 నుంచి మనకి ఈవినింగ్ 6 వరకు కూడా మనకి హెల్ప్ లైన్ సెంటర్స్ వర్క్ అవుతాయి. కాబట్టి 9 నుంచి ఎవ్రీ హాఫ్ అన్ అవర్ టైంలో మనకి హెల్ప్ లైన్ సెంటర్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. 9 to 9:30, 9:30 to 10, 10 to 10:30, ఇలా డిఫరెంట్ స్లాట్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ స్లాట్స్లో మనకి ఏది కావాలంటే అది మనము యాక్చువల్లీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఆ ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఆ ప్రింట్అవుట్ అనేది మనకి యాక్చువల్లీ తీసుకోకపోయినా పర్లేదు. ఆ ప్రింట్అవుట్కు స్లాట్ బుకింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి మెసేజ్ రూపంలో కూడా మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వస్తుంది. సో ఆ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ మనం ఆల్రెడీ ఇప్పుడు ప్రాసెసింగ్ ఫీ పే చేసేటప్పుడు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫామ్ ఫిల్ చేసినప్పుడు మనకి ఆ మొబైల్ నెంబర్ కూడా మనం ఎంటర్ చేసాం కాబట్టి ఆ మొబైల్ నెంబర్కి మనకి ఎస్ఎంఎస్ వెళ్ళినట్టు కూడా ఒక మెసేజ్ వస్తుంది. సో స్క్రీన్ మీద మనకి కనిపిస్తుంది, ఎస్ఎంఎస్ సెంట్ స్లాట్ బుక్డ్ ఆన్ సో అండ్ సో డేట్ అండ్ టైము అండ్ మెసేజ్ సెంట్ టు సో అండ్ సో నెంబర్ అని కూడా మనకు ఒక మెసేజ్ వస్తుంది. సో ఇలా మనము మొత్తానికి అయితే స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ 3
ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు ఎవరిదైనా కూడా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు బుక్ చేసుకున్న స్లాట్ మర్చిపోయినా కూడా మీరు కావాలంటే ఈ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసేసి ప్రింట్ స్లాట్ బుకింగ్ రిసిప్ట్ అనేది కూడా మీరు ఎంటర్ చేయవచ్చు. ఓకే. సో మీరు ఆల్రెడీ ఒకవేళ స్లాట్ బుక్ చేసుకుంటే ప్రింట్ స్లాట్ బుకింగ్ రిసిప్ట్ అనేది క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఒక పాపప్ వస్తుంది. ఆ పాపప్ ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో పాపప్ డిజేబుల్ ఉంటే మాత్రం మనకు ఏదైతే రిసిప్ట్ జనరేట్ అయిందో అది రాదు. ఓకే. సో అది రావాలి అంటే మీరు ప్రింట్ రావాలి అంటే మీరు పాపప్ అనేది ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనకి రిసిప్ట్ జనరేట్ అవుతుంది. ఓకే. రిసిప్ట్ జనరేట్ అయిన దాన్ని తీసుకొని వెళ్ళి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లాస్ట్లో మీకు ఇక్కడ పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఏం చేయాలనేది ఇక్కడ నేను ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా చెప్పాను. సో ఇక్కడ ఎవరికైనా డౌట్స్ ఉంటే సో వాళ్ళు ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో అడగండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. ఇక్కడ పెద్దగా పని ఏమి ఉండదు. సో ఈ రోజుల్లో మనకి అందరికీ కూడా కంప్యూటర్ నాలెడ్జ్ బాగా ఉంది కాబట్టి మనం ఈజీగా మనమే బుక్ చేసుకోవచ్చు. ఇదే సేమ్ ప్రాసెస్ కంప్యూటర్లో కాకపోయినా మొబైల్ ఫోన్లో కూడా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. పేమెంట్ దగ్గర ఎవరికైనా ఇబ్బంది అవుతుంది, ఆ పేమెంట్కి సంబంధించిన స్టెప్స్ పెద్ద ఫోన్ అయితేనే వర్క్ అవుతుంది. సో ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైతే ఖచ్చితంగా మన ఈ వీడియోని లైక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్లో ఇలా కౌన్సిలింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు మీరు ఇంజనీరింగ్ కాలేజెస్లో ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, ఓకే, డిఫరెంట్ ఆప్షన్స్ ఫర్ కంప్యూటర్ సైన్స్ ఎలా పెట్టాలి, ఈసీకి ఎలా పెట్టాలి, సివిల్, మెకానికల్, టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏంటి, ప్రీవియస్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ కూడా వీడియోస్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు బెనిఫిట్ పొందాలని కోరుకుంటున్నాను. మీరు ఈవెన్ అడ్మిషన్ పొందిన తర్వాత స్కాలర్షిప్స్, డిఫరెంట్ ప్రైవేట్ స్కాలర్షిప్స్, గవర్నమెంట్ స్కాలర్షిప్స్ ఎలా అప్లై చేయాలి ఏంటనేది కూడా మనం నీట్గా వీడియోస్ రూపంలో మన ప్లేలిస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు రిసీవ్ చేసుకోవాలనుకుంటే నోటిఫికేషన్ రూపంలో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్.